మదనపల్లె దస్త్రాల దహనం కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో దస్త్రాల దహనం తీగలాగుతుంటే మద్యం కుంభకోణం డొంక కూడా కదులుతోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిఐడి బృందాలు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడైన వి మాధవరెడ్డి, పిఏ శశికాంత్ నివాసాల్లో తనిఖీలు నిర్వహించగా సరికొత్త లింకులు దొరుకుతున్నాయి. ఇక వి మాధవరెడ్డి, పిఏ శశికాంత్ ఇళ్లలో వివాదాస్పద భూముల లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలతో పాటు ఐప్యాడ్, పెన్ డ్రైవ్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు, వివిధ బ్యాంకుల చెక్కులు, సేల్ డీడ్లు, నగదు లావాదేవీల వివరాలు ఉన్న కాగితాలు, కొన్ని రహస్య పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక వాటిని విశ్లేషిస్తుంటే జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించిన పలు ముఖ్యమైన లావాదేవీల వివరాలు వెలుగు చూసినట్లు సమాచారం. కొన్ని కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలిసింది. వైసీపీ ప్రభుత్వంలోనూ ఆ పార్టీలోనూ ముఖ్య నేతగా చలామణి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కనుసన్నల్లోనే గత 5 ఏళ్లలో మద్యం కుంభకోణం జరిగిందన్న ఫిర్యాదులు ఉన్నాయి. తాజాగా పెద్దిరెడ్డి అనుచరులు, సన్నిహితుల ఇళ్లలో నిర్వహించిన తనిఖీల్లో మద్యం కుంభకోణం లావాదేవీలు బయటపడిన నేపథ్యంలో వాటిపై సిఐడి మరింత లోతుగా కూపీలాగుతోంది. ఇక తమకు లభించిన ఆధారాలు, సమాచారాన్ని తమ వద్దనున్న ఫిర్యాదులతో సరిపోల్చుతూ సిఐడి దర్యాప్తు చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాల్ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. మదనపల్లె ఫైల్స్ దగ్ధం ఘటనలో తీగలాగుతుంటే డొంక కదిలినట్లుగా ఉంది. ఇక మద్యం కుంభకోణానికి సంబంధించిన వ్యవహారం కూడా బయటపడింది. దీనిపై ఉన్న మరిన్ని అప్డేట్స్ ఏంటి? లహరి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనానికి సంబంధించినటువంటి కేసులో ఇప్పటికే సిఐడి అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో భాగంగా ఎవరైతే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారో ఆయన ప్రధాన అనుచరులుగా ఉన్నటువంటి మాధవరెడ్డి, పిఏ శశికాంత్ ఇళ్లలో సిఐడి అధికారులు సోదాలు జరిపారు. ప్రధానంగా వాళ్ళు ఈ కలెక్టరేట్ లో దసరాల దహనానికి సంబంధించి కేసు దర్యాప్తు చేస్తున్న సమయంలో ఊహించని విధంగా వాళ్లకు మరో కీలకమైనటువంటి కుంభకోణానికి సంబంధించినటువంటి ఆధారాలు లభించాయి. దీంతో ఒక్కసారిగా సిఐడి అధికారులే కంగు తిన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో ఏదైతే మద్యం సరఫరాలకు సంబంధించి పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పత్రాలతో పాటు కొన్ని బ్యాంకు స్టేట్మెంట్లు, పెన్ డ్రైవ్లు, చెక్కులు, వీటన్నిటినీ కూడా సిఐడి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి రహస్య పత్రాలు కూడా సిఐడి అధికారుల చేతికి చిక్కాయి. ప్రస్తుతం అయితే దీన్ని విశ్లేషించే పనిలో సిఐడి అధికారులు ఉన్నారు. దీనికి సంబంధించి ఆ కుంభకోణానికి సంబంధించినటువంటి ముఖ్యమైన లావాదేవీలు కూడా ఈ సిఐడి అధికారుల చేతికి రావడంతో ప్రస్తుతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గంలో ఒక అలజడి మొదలైనట్లుగా చెప్పాలి. గత 5 ఏళ్ల కాలంగా మద్యం కుంభకోణం పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు జగన్మోహన్ రెడ్డితో పాటు తన అనుచరులు కైవసం చేసుకున్నారన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుమారుడుగా ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందన్నటువంటి ఆరోపణలు వినిపించాయి. ప్రధానంగా ఈ మద్యం సరఫరాకు సంబంధించినటువంటి కంపెనీలతోటి సంప్రదింపులు జరపడంలో వీళ్ళిద్దరూ కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అదేవిధంగా ఈ మద్యం సరఫరాకు సంబంధించినటువంటి కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో కూడా కమిషన్లు పుచ్చుకున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇద్దరి నివాసాల్లో మాధవరెడ్డితో పాటు శశికాంత్ సంబంధించినటువంటి నివాసాల్లో దొరికినటువంటి కీలకమైనటువంటి ఆధారాల్లో ఇవన్నీ కూడా లభ్యమైనట్లు తెలుస్తా ఉంది. జే ట్యాక్స్ పేరుతోటి పెద్ద ఎత్తున ఈ మద్యం కుంభకోణంలో అటు జగన్మోహన్ రెడ్డికి కూడా ఈ మొత్తం చేరిందన్నటువంటి ఆరోపణలు కూడా వినిపించాయి. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి గతంలో 5 ఏళ్ల కాలంగా నంద్యాలకు సంబంధించినటువంటి ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్, అటు కృష్ణా జిల్లాకు సంబంధించి
సెంటినీ బ్రయో ప్రొడక్ట్స్ ఈ రెండు డిస్టిలరీల నుంచి కూడా మిథున్ రెడ్డి అనధికారికంగా ఈ రెండింటిని తన గుప్పెట్లోకి తెచ్చుకొని వాటి ద్వారా ఏపీ ఎస్బీసీఎల్కు పెద్ద మొత్తంలో ఆ రెండు కంపెనీల నుంచి మద్యం కొనుగోళ్లు చేయించారన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. 2019 నుంచి 2021 నవంబర్ వరకు కూడా మొత్తం 1,863 కోట్ల విలువైనటువంటి 1.16 కోట్ల కేసుల మద్యాన్ని ఈ రెండు ఏవైతే ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ ఉందో వాటి నుంచి ఏపీఎస్బీసీఎల్ కు సరఫరా అయినట్లుగా కూడా సిఐడి అధికారులు గుర్తించడం జరిగింది. గత 5 ఏళ్ల కాలంలో ఈ ఒక్క ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీ నుంచే దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు అనధికారికంగా మద్యం సరఫరా అయినట్లుగా కూడా అనధికారికంగా అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా మిథున్ రెడ్డి కనుసన్నల్లోనే ఇవన్నీ కూడా జరిగినట్లు తెలుస్తా ఉంది. అప్పట్లో ఏపీ ఎస్పీజీఎల్ కు సంబంధించి ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డితో పాటు స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నటువంటి సత్యప్రసాద్ వీళ్ళిద్దరూ కూడా ఈ దందాకు పూర్తి స్థాయి సహాయ సహకారాలను అందించినట్లుగా కూడా తెలుస్తా ఉంది. మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా ప్రస్తుతం ఈ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దసరాల దహనం కేసును దర్యాప్తు చేయబోతే సిఐడి అధికారులకు ఇవన్నీ కూడా ప్రస్తుతం దొరికాయి. దీంతో సిఐడి అధికారులు అటు మదనపల్లి దసరాలకు సంబంధించినటువంటి దగ్ధం కేసును, మరోవైపు మద్యం సంబంధించినటువంటి కుంభకోణం కేసును రెండింటినీ కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.